రెండో పత్రిక 5వ అధ్యాయము 17వ వచనమని కాగా ఎవడైనను క్రీస్తు యేసున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను. విలువ లేని జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతిలో పెడితే నూతన జీవితముగా మారుస్తాడండి. నా ప్రియక చెల్లితమ్ముడా, గొంగల పురుగు ఎప్పుడైనా చూశారండి? గొంగల పురుగుగా ఉన్నప్పుడు ఎవరికి ఆ గొంగల పురుగు నచ్చదండి, ఎవరికి నచ్చదు, ఎవరికి ఆకర్షించబడదు. ఎప్పుడైతే గొంగల పురుగు సీతాకోక సిలుకుగా ఎప్పుడైతే మారుతుందో అందరికీ ఆకర్షించబడే రీతిలో సీతాకోక సిలుక మారుతుందండి. ప్రియక చెల్లితమ్ముడు, అందరికీ నువ్వు ఆకర్షించబడాలంటే, నీవు నూతన సృష్టిగా మార్చబడాలంటే, అందరికీ నువ్వు ఉపయోగపడే రీతిలో ఉండాలంటే, నిన్ను నూతనమైన సృష్టిలోకి మార్చే దేవుని చేతులు నువ్వు పడితే అందరికీ నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడు అందరికీ ఆకర్షించబడే రీతిలో జీవితాలు ఉండటానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.